ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ C#లో మనం చేయడం జరుగుతుంది కాబట్టి మరి ఇక్కడ మెయిన్గా క్లాస్ అంటే ఏంటి, క్లాస్లో ఏమేమి మెంబర్స్ ఉంటాయి అనేది మనం గమనించాలి. ఏ క్లాస్ ఈస్ కలెక్షన్ ఆఫ్ మెథడ్స్, ప్రాపర్టీస్, ఫీల్డ్స్, ఈవెంట్స్, డెలిగేట్స్. ఇవన్నీ కూడా మెంబర్సే. మెయిన్గా మనం ఫ్రీక్వెంట్గా వాడేది ఏంటంటే ఫీల్డ్స్, మెథడ్స్ వాడుతూ ఉంటాం. ఫీల్డ్స్ అంటే నథింగ్ బట్ డేటా మెంబర్స్ లైక్ దిస్, లేదంటే మెంబర్ మెథడ్స్, డేటా మెంబర్స్, మెంబర్ మెథడ్స్ అని కూడా అనొచ్చు. ఈ రెండింటిని ఫ్రీక్వెంట్గా మనం వాడుతూ ఉంటాం. ఇంకా ప్రాపర్టీసు, ఈవెంట్స్, డెలిగేట్స్ కూడా మనం అవసరమైనప్పుడు వాడడం జరుగుతుంది. సో ఒక కంప్లీట్ అప్లికేషన్ మనం డెవలప్ చేయాలంటే నెంబర్ ఆఫ్ క్లాసెస్ అనేటివి అవసరమవుతాయి. ఒక క్లాస్లో కూడా మీకు ఈ యొక్క మెథడ్స్, ఫీల్డ్స్, ప్రాపర్టీస్, ఈవెంట్స్, డెలిగేట్స్ యొక్క కలెక్షన్ అనేది ఉంటుంది. ఈ యొక్క క్లాసులో ఉన్న ఈ కలెక్షన్స్ని వేరే క్లాసుల్లో మనం ఆబ్జెక్టుల రూపంలో వాడుకోవచ్చు అన్నమాట. మరి మనం ఇప్పుడు ఒక వేరియబుల్ని లేదంటే డేటా మెంబర్ని లేదంటే ఫీల్డ్ని తీసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లాస్ XYZ అనే దాన్ని క్రియేట్ చేశానండి. ఇది వేరే క్లాస్. ఓకే, క్లాస్ XYZ అనే దాన్ని క్రియేట్ చేశాను. ఈ XYZ క్లాస్లో ఎక్స్ అనే ఒక పబ్లిక్ మెంబర్ని, పబ్లిక్ మెంబర్ అంటే ఏంటి, ప్రైవేట్ అంటే ఏంటి, ఇంటర్నల్ అంటే ఏంటి మళ్ళీ చెప్పుకుందాం. మరి ఇక్కడ పబ్లిక్, దిస్ పర్టికులర్ ఫీల్డ్ లేదంటే దిస్ పర్టికులర్ వేరియబుల్ కెన్ బి యాక్సెస్డ్ బై ఎనీ పార్ట్ ఆఫ్ ది అప్లికేషన్. మరి ఇప్పుడు ఈ క్లాస్ని క్రియేట్ చేశాను. ఈ క్లాస్కి XYZ అనే క్లాస్కి ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ని తీసుకున్నానండి. వేర్ OB ఈక్వల్ టు న్యూ XYZ ఆఫ్ న్యూ అనే ఆపరేటర్ ద్వారా ఈ XYZ అనే క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాము. ఒక్కసారి ఒక క్లాస్ ఈ విధంగా క్రియేట్ అయిన తర్వాత దానికి ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా సరే మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లాస్లో ఇంకొక మెంబర్ని కూడా పెడుతున్నాను. దానికి 20 అనే వాల్యూ ఇస్తున్నానండి. దీనికి కూడా పబ్లిక్ అనే యాక్సెస్ స్పెసిఫైర్ని ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఈ XYZ క్లాస్లో 2 ఫీల్డ్స్ ఉన్నాయి, 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఈ 2 వేరియబుల్స్ని యాక్సెస్ చేసేదానికి ఇక్కడ OB అనే ఆబ్జెక్ట్ తీసుకోవడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు OB డాట్ అని ఇచ్చి ఈ మెంబర్స్ని మనం యాక్సెస్ చేయొచ్చు. అక్కడ ఉన్న వాల్యూస్ని మార్చేస్తున్నాను. ఇక్కడ పబ్లిక్ మెంబర్స్ కాబట్టి ఎక్కడైనా సరే OB డాట్ Y ఈక్వల్ టు 50. సో ఇప్పుడు X OB డాట్ X అనాలి. మెంబర్ సెలక్షన్ ఆపరేటర్ ద్వారా ఈ విధంగా డాట్ అనేది మెంబర్ సెలక్షన్ ఆపరేటర్, దాని ద్వారా మనం ఆ యొక్క మెంబర్స్ని యాక్సెస్ చేయడం జరుగుతుంది. సో రన్ చేయండి. X వాల్యూ, Y వాల్యూ ప్రింట్ కావడం జరిగింది. మరి ఇప్పుడు మనం ఈ యొక్క న్యూ ఆపరేటర్ ద్వారా దీనికి అసైన్ చేసినప్పుడు, ఆ ఆబ్జెక్ట్ని ఇనిషియలైజ్ చేసినప్పుడు లేదంటే వాల్యూస్ని ఇనిషియలైజ్ చేసినప్పుడు మనం కొంత మెమొరీని ఆ యొక్క వేరియబుల్కి అసైన్ చేశామని అర్థం. మరి ఆ యొక్క వేరియబుల్ తోటి అవసరం లేనప్పుడు మనం ఆ యొక్క వేరియబుల్కి ఇచ్చిన మెమొరీని డిలీట్ చేసేయాలి. మరి అలా డిలీట్ చేసేదానికి ఎక్కడ ఏ వేరియబుల్ ఎప్పుడు వాడాము, ఎప్పుడు దానికి ఇచ్చిన మెమొరీని డిలీట్ చేయాలి అనేది మనం ఆ యొక్క C++లో వాటిల్లో చూసేవాళ్ళం. మరి అదంతా కన్ఫ్యూజన్ అనమాట. ఇచ్చిన మెమొరీని మళ్ళీ లాస్ట్లో వద్దనుకున్నప్పుడు రిమూవ్ చేసేయాలి. దాన్ని ఆ ప్రాసెస్ గార్బేజ్ కలెక్షన్ అని చెప్పేసి అంటారు.
మరి ఈ గార్బేజ్ కలెక్షన్ అనేది C#లో ఆటోమేటిక్గా జరిగిపోతుంది. మీ యొక్క వేరియబుల్ తోటి ఎప్పుడైతే అవసరం లేదో ఆటోమేటిక్గా ఈ యొక్క మెమొరీని రిలీజ్ చేసి వేరే వేరియబుల్కి ఆ మెమొరీని వాడుకునే విధానం ఆటోమేటిక్గా C#లో జరిగిపోతుంది. మీరు దాని గురించి కేర్ తీసుకోవాల్సిన అవసరం అసలు లేదనమాట. ఓకే, ఎనీవే ఇక్కడ మెంబర్స్ మనం ఏవైతే ఇస్తున్నామో ఆ మెంబర్స్ ఇక్కడ 3 రకాలుగా మనం ఇవ్వచ్చండి. పబ్లిక్, ప్రైవేట్, ఇంటర్నల్ 3 రకాల మెంబర్స్ని మనం ఒక క్లాస్ క్రియేట్ చేయొచ్చు. పబ్లిక్ మెంబర్ అయితే ఒక మెంబరు, ఆ యొక్క మెంబరు అంటే ఇప్పుడు ఎక్స్ అనేది ఒకటి డిక్లేర్ చేసాం, దాన్ని పబ్లిక్ అని ఇచ్చాం. ఆ ఎక్స్ అనేది ఎక్కడైనా సరే యాక్సెస్ అవుతుంది. ఎక్కడ అనేది ఇక్కడ స్పెసిఫై మెంబర్స్ ఆఫ్ ఇట్స్ క్లాస్, ఆ క్లాస్లో ఉన్న మెంబర్సే యాక్సెస్ చేసుకోవాలి అంటే ఓకే, యాక్సెస్ అవుతుంది. నెక్స్ట్ అవుట్ సైడ్ క్లాస్లో కూడా, ఈ క్లాస్లో కాకుండా వేరే క్లాస్లో కూడా వాడుకోవాలంటే ఓకే, వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఈ ప్రోగ్రాంలో కాకుండా వేరే ప్రోగ్రాంలో ఉండే ఆబ్జెక్ట్స్ కూడా వాడుకోవాలి అనుకుంటే వర్క్ అవుతుంది. ఎప్పుడు అది పబ్లిక్ అయితే, పబ్లిక్ యాక్సెస్ స్పెసిఫైయర్ మనం ఇచ్చినట్లయితే. అలా కాకుండా ప్రైవేట్ అని ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసేటప్పుడు దీని ముందర ఇక్కడ పబ్లిక్ కాకుండా ప్రైవేట్ అని పెట్టినట్లయితే అది ఆ క్లాస్ వరకే, ఆ క్లాస్లో ఉన్న మెంబర్స్ వరకే పనికొస్తుంది. బయట క్లాస్లో ఈ విధంగా ఇచ్చేదానికి, యాక్సెస్ చేసేదానికి లేదనమాట. అదే ఇంటర్నల్ అయితే ఆ ప్రోగ్రాంలో ఆ క్లాస్లోనూ వర్క్ అవుతుంది, నెక్స్ట్ వేరే క్లాస్లో కూడా వర్క్ అవుతుంది. కానీ ఆ ప్రోగ్రామ్ కాకుండా వేరే ప్రోగ్రాంలో అయితే వర్క్ కాదనమాట. అవుట్ సైడ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ విల్ నాట్ వర్క్. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనకి ఎక్స్, వై అనేది ఈ క్లాస్లో కాకుండా బయట కూడా వాటికి వాల్యూస్ అసైన్ చేయగలిగాం. అదే ఇప్పుడు వైని నేను ప్రైవేట్ అని ఇస్తున్నానండి. ప్రైవేట్ అని ఇచ్చినప్పుడు ఇది ఎర్రర్ షో చేస్తుంది చూడండి. ఎందుకు? వై అనేది ప్రైవేట్ మెంబర్. ప్రైవేట్ మెంబర్ ఎప్పుడు బయట యాక్సెస్ కాదు, దీని లోపల మాత్రమే వర్క్ అవుతుంది. దీని లోపల ఏదన్నా మెథడ్స్ ఉంటే ఆ మెథడ్స్ దాన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట.